వెల్కమ్ టు మా తెలంగాణ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు, ఎర్నేని యువసేన, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు. యువసేన ఆధ్వర్యంలో ముందుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కేక్ కటింగ్ వేడుకలు ఉత్సాహంగా సాగగా పట్టు పోలీస్ శ్రీను ఆధ్వర్యంలో పూలమాలలు, బొకేలు అందించి బాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ గత 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న బాబు కోదాడ పట్టణ అభివృద్ధికి చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. సర్పంచ్ గా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా, పార్టీ పదవుల్లోనూ తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేశారని తెలిపారు. స్నేహితులకి సేవలకి అందరూ కూడా ఈరోజు నుంచి 76 అడుగుతున్నాం. అందరూ కూడా ఉదయపూర్వం అందరూ తెలియజేస్తూ మరి పొద్దున్న నుంచి కూడా అభిమానులందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు చెప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మన బీజేపీ హనుమంతరావు గారికి, మరి దేవవాడి గారికి పేరు పేరున అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అధ్యక్షులు వారు మన ఎర్నేని వెంకటరత్నం బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ జన్మదిన వేడుకలకు వచ్చేటువంటి ఇక్కడ మిత్రులందరికీ ధన్యవాదాలు. బాబు గారి తరఫున బాబు గారు ఒక కమ్మ సంఘానికే కాదు, అన్ని సామాజిక వర్గాలకి అతను ఎన్నింటిగా ఉంటాడు. పేద బలహీన వర్గాలందరికీ కూడా ఎప్పుడు వెంటుండి ఏ పనైనా కానీ చేసే వ్యక్తి, మౌనత వ్యక్తి. అలాంటి వ్యక్తి మాజీ సర్పంచ్గా కాకుండా రేపు మున్సిపాలిటీలో కూడా మంచి పదోన్నతులు పొందాలని, మొన్న కార్తీక మాసం అనుభవించడం కూడా ఒక సామాజిక వర్గాన్ని ఒక్క దగ్గరికి ఒక తాటి మీద నిలబెట్టి విజయవంతం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా అన్ని వర్గాలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఒక వేడుకలు జరుపుకోవడం. మా ప్రియతమ మిత్రుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉందంటే ఎర్నేని బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ బతుకున్నది. ఈరోజు కూడా భవిష్యత్తులో కూడా వారు ఈ యొక్క పట్టణాన్ని కానీ నియోజకవర్గంలో కానీ పార్టీ తరఫున వారి సేవలు చాలా అవసరమే ఉన్నాయి కాబట్టి వారు భవిష్యత్తులో బాధ్యతలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నారు.